Hello guys, welcome back to NextOps videos channel. Last Terraform series వీడియోలో మనం వేరియబుల్స్ని యూస్ చేసి అజూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా డిప్లాయ్ చేయాలి టెరాఫామ్ తోటి అనేది తెలుసుకున్నాం. అంటే డైనమిక్ డిప్లాయ్మెంట్ ఎలా చేయాలనేది తెలుసుకున్నాం. ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టెరాఫామ్ స్టేట్ ఫైల్ గురించి మాట్లాడబోతున్నాను. అలాగే ఒకవేళ స్టేట్ ఫైల్ కనుక లాస్ అయితే ఆర్ కరప్ట్ అయితే దాన్ని ఎలా రీస్టోర్ చేసుకోవాలనేటటువంటి విషయాన్ని కూడా డీటెయిల్డ్గా మనం చూద్దాం. ఒకవేళ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి టు రిసీవ్ ద నోటిఫికేషన్స్ వెన్ ఎవర్ ఐ పబ్లిష్ ఏ వీడియో. ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ ఆల్రెడీ, ప్లీజ్ గో ahead and do it now to receive the notifications whenever I publish a new video. So let's get started. So far మనం రీసోర్సెస్ గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే వెనక్కి వెళ్ళి ఒకసారి ప్లేలిస్ట్లో రీసోర్సెస్కి సంబంధించినటువంటి వీడియో ఉంది, అది కూడా చూడండి టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ క్లియర్లీ. రీసోర్సెస్ అంటే మనం డిప్లాయ్ చేసేటటువంటి రీసోర్సెస్. అలాగే తర్వాత మనం వేరియబుల్స్ గురించి మాట్లాడుకున్నాం, వేరియబుల్స్ని యూజ్ చేసి డైనమిక్ డిప్లాయ్మెంట్స్ ఎలా చేస్తాం అనేది. సో ప్రతిసారి మనం అజూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిప్లాయ్ చేసినప్పుడు మనకి ఒక స్టేట్ ఫైల్ అనేది జనరేట్ అవ్వడం చూస్తున్నాం ప్రతి డిప్లాయ్మెంట్లో. సో ఈ స్టేట్ ఫైల్ ఎందుకు ఉపయోగపడుతుంది, దాంట్లో ఏం మెయింటైన్ అవుతుంది, ఒకవేళ ఆ స్టేట్ ఫైల్ కనుక డిలీట్ అయిపోతే ఆర్ కరప్ట్ అయిపోతే ఆ కాన్ఫిగరేషన్ని మళ్ళీ మనం టెరాఫామ్కి ఎలా చెప్పాలి. స్టేట్ ఫైల్ అనేది ఏం చేస్తుంది, కరెంట్ స్టేట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తుంది. అంటే ఫస్ట్ టైం మనం డిప్లాయ్ చేసినప్పుడు ఏ రీసోర్సెస్ని అయితే డిప్లాయ్ చేశామో ఆ రికార్డ్స్ అన్నీ కూడా స్టేట్ ఫైల్లో మెయింటైన్ అవుతాయి. దానికి అపెండ్ చేస్తూ నెక్స్ట్ మనం ఏదైనా డిప్లాయ్మెంట్ ప్లాన్ చేస్తే ఆ పర్టికులర్ డిప్లాయ్మెంట్ని ఈ స్టేట్ ఫైల్ తోటి కంపేర్ చేసుకుని ఏ రీసోర్సెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి ఆ రిమూవ్ చేయాలనేటటువంటి కంక్లూషన్కి వస్తుంది అనమాట టెరాఫామ్. అందుకని స్టేట్ ఫైల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద ఫంక్షనాలిటీ బేసికలీ. సో స్టేట్ ఫైల్ అనేది యాక్సిడెంటల్గా డిలీట్ అవ్వడం, కరప్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనకి టెరాఫామ్ ఒక ఆల్టర్నేటివ్ చాయిస్ని కూడా ఇచ్చింది. అంటే స్టేట్ ఫైల్ని మీరు లోకల్ డిస్క్లో స్టోర్ చేసుకోకండి, మీరు ఏదైతే క్లౌడ్తో ఇంటరాక్ట్ అవుతున్నారో టెరాఫామ్ నుంచి ఆ క్లౌడ్లో ఉండేటటువంటి ఏదో ఒక స్టోరేజ్లో మీ స్టేట్ ఫైల్ని రిమోట్గా స్టోర్ చేసుకోండి. దాన్ని రిమోట్ స్టేట్ అంటారు. ఆ విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హౌ టు వర్క్ విత్ రిమోట్ స్టేట్ ఫైల్ అనేది. సో యాక్సిడెంటల్ డిలీషన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకు ఉన్నటువంటి చాయిస్ రిమోట్ స్టేట్ ఫైల్. అలాగే దాంతోపాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి స్టేట్ ఫైల్ని రిమోట్గా స్టోర్ చేయడం వల్ల. ఒకవేళ మనకి పాసిబిలిటీ లేదు, రిమోట్గా స్టోర్ చేసే పాసిబిలిటీ లేదు, లోకల్గానే స్టోర్ చేసుకున్నాం, మనం ఎక్కడి నుంచి అయితే వర్క్ చేస్తున్నామో ఆ ల్యాప్టాప్లోనో ఆ డెస్క్టాప్లోనో ఈ స్టేట్ ఫైల్ స్టోర్ అవుతుంది. ఏదో ఒక సందర్భంలో యాక్సిడెంటల్గా ఆ స్టేట్ ఫైల్ డిలీట్ అయిపోవడమో లేకపోతే కరప్ట్ అయిపోవడమో జరిగింది. అప్పుడు ఏమవుతుంది, టెరాఫామ్కి తెలియదు ఇంతకుముందు ఏమి డిప్లాయ్మెంట్స్ చేసింది అనేది. సో మళ్ళీ ట్రై చేస్తుంది అనమాట డిప్లాయ్ చేయడానికి. అది ఇప్పుడు ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో లెట్ మీ స్విచ్ టు ద కోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసిన కోడే వాడుతున్నాం దీనికి కూడా. main.tf ఫైల్లో వచ్చేసరికి మనకి ఒక రీసోర్స్ గ్రూపు, వీనెట్, సబ్నెట్, ఎన్ఎస్జి రూల్స్ అండ్ ఒక నిక్ కార్డ్, ఒక వర్చువల్ మిషన్ ఇక్కడ డిప్లాయ్ అవ్వబోతున్నాయి. దానికి సంబంధించిన వేరియబుల్ ఫైల్స్ ఏమో మనం ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం, వేరియబుల్ వాల్యూస్ని, అలాగే వేరియబుల్ ఫైల్ని కూడా డిఫైన్ చేసాం. సో లెట్ మీ స్విచ్ టు మై కమాండ్ ప్రాంప్ట్. ఈ ఫైల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఫోల్డర్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత టెరాఫామ్ ఇనిట్ చేస్తున్నాను ఫస్ట్, ఎందుకంటే ఇనిషియలైజ్ చేసుకోవాలి కాబట్టి. సో వెన్ ఐ డూ దాట్, ఇట్ విల్ డౌన్లోడ్ ద నెసెసరీ ప్రొవైడర్ టు ఇంటరాక్ట్ విత్ ద అజూర్ క్లౌడ్ అనమాట. ఒకవేళ మీకు ఇది అంతా కొత్తగా అనిపిస్తే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, అందులో మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం వాట్ ఆర్ వేరియబుల్స్, వాట్ ఆర్ ప్రొవైడర్స్, రీసోర్సెస్ అంటే ఏంటి అనేది. సో దట్ యూ విల్ గెట్ ఎ క్లియర్ ఐడియా వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ దిస్ వీడియో. రైట్? సో ఇనిషియలైజ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను టెరాఫామ్ ప్లాన్ అంటే ఏమవుతుంది, లెట్ మీ నావిగేట్ టు దట్ ఫోల్డర్. ఎక్కడైతే నేను ఇది పెట్టుకున్నానో ఆ లొకేషన్కి నావిగేట్ అయితే నాకు ఇక్కడ ప్రస్తుతానికి ప్రొవైడర్స్ డౌన్లోడ్ అయ్యాయి, అలాగే main.conf ఉంది, TFS ఫైల్ ఉంది, variables.tf ఫైల్ కూడా ఉంది, దాంతోపాటు ఒక లాగ్ ఫైల్ క్రియేట్ అయింది.
జస్ట్ ఇగ్నోర్ దాట్. సో టెరాఫామ్ ప్లాన్ అంటున్నాను. ప్లాన్ అంటే ఏంటి? ఇట్స్ అ సిమ్యులేషన్. మన దగ్గర ఉన్నటువంటి కాన్ఫిగరేషన్ తోటి మనం ఒకవేళ టెరాఫామ్తో కాన్ఫిగర్ చేయాలనుకుంటే ఏం జరగబోతోంది అంటే డైరెక్ట్గా అప్లై చేయకుండా ప్లాన్ తోటి మనం సిమ్యులేట్ చేయొచ్చు. ఏం చెప్తుంది ఇది? వీఆర్ గోయింగ్ టు యాడ్ 8 రీసోర్సెస్. ఏమేం రీసోర్సెస్ అంటే ఈ రీసోర్సెస్ అన్ని. సో అందుకని ఒకవేళ మీకు ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటే ప్రీవియస్ వీడియో ఒకసారి చూసి దెన్ కమ్ బ్యాక్ టు దిస్ వీడియో సో టు గెట్ అండర్స్టాండ్. నౌ లెట్ us అప్లై టెరాఫామ్ అప్లై. అప్లై అనగానే ఏమవుతుంది? యాక్చువల్ డిప్లాయ్మెంట్ ఇనిషియేట్ అవుతుంది. మనకి ఇక్కడ కరెంట్ డిప్లాయ్మెంట్కి సంబంధించిన రికార్డ్స్ని మెయింటైన్ చేయడం కోసం మనకు ఒక స్టేట్ ఫైల్ అనేది ఇక్కడ పాపులేట్ అవుతుంది అనమాట. .tf స్టేట్ అనేటటువంటి ఎక్స్టెన్షన్ తోటి ఒక స్టేట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. సో what I'll do is I'll pass this video until all the resources are deployed and then I'll resume the video. మనం పోర్టల్లో చూసుకుంటే ప్రస్తుతానికి మనకి ఇంకా ఏ రీసోర్స్ గ్రూప్ లేదు ఆ నేమ్ తోటి. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి డిప్లాయిడ్ అనమాట. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్ టు కంప్లీట్. ఎస్ ఇస్తున్నాను ఇక్కడ. సో ఇట్ విల్ ఇనిషియేట్ ద డిప్లాయ్మెంట్ ప్రాసెస్. ఓ రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసి వీనెట్ క్రియేట్ చేసి సబ్నెట్స్ క్రియేట్ చేసి ఇదంతా చేసుకుంటూ వచ్చి 8 రీసోర్సెస్ యాడ్ అవుతాయి టోటల్గా మనకి ఎండ్ ఆఫ్ దిస్ డిప్లాయ్మెంట్. సో ఈ స్టేట్ ఫైల్ అనేది కరెంట్లీ జరుగుతున్నటువంటి, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, స్టేట్ ఫైల్ సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది డిప్లాయ్మెంట్స్ కంప్లీట్ అయ్యే కొద్ది. ఇప్పుడు 3 KB ఉంది మనకి. సో ఇట్ కంటైన్స్ సమ్ డేటా. ఈ డిప్లాయ్మెంట్ ఫినిష్ అయ్యేసరికి మేబీ ఆ ఫైల్ సైజ్ ఇంక్రీజ్ అవ్వచ్చు. See 4 KB, 5 KB. It's getting increased. Okay, let me pause this video and come back once the deployment is finished. Okay, I'm back and if you look at the state file ni chuste 3 KB nunchi manam first time chusinapudu 3 KB unnadi 13 KB ki grow ayindi. What is inside this state file? If you open with a tool like Notepad++, you can see that information. ఒక JSON ఫార్మాట్ లో కంటెంట్ వచ్చింది ఇక్కడికి మనకి. ఇందులో మనకి ప్రతి దానికి సంబంధించినటువంటి రీసోర్స్ ఐడీస్ ఉన్నాయి యాక్చువల్లీ, రైట్? సో దిస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ అట్లీస్ట్ ఈ రీసోర్స్ ఐడీస్ నైనా మనం సేవ్ చేసుకుంటే సమ్వేర్ మనకి చాలా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో. సో లెట్ మీ డూ వన్ థింగ్. సో ఈ స్టేట్ ఫైల్లో కరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి ఇది ఉంది. ఇఫ్ ఐ ట్రై టు డూ ద సేమ్ థింగ్ లైక్ టెరాఫామ్ అప్లై మళ్ళీ చేస్తే ఏమంటుంది? ఆల్రెడీ మీరు ఏదైతే స్టేట్లో ఉండాలనుకుంటున్నారో మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ అదే స్టేట్లో ఉంది, డిజైర్డ్ స్టేట్లో ఉంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ బికాస్ మనం ఆల్రెడీ ఒక డిప్లాయ్మెంట్ చేసి ఉన్నాం. ఆ డిప్లాయ్మెంట్ చేయటం వల్ల టెరాఫామ్ వచ్చి కరెంట్ స్టేట్ని డిజైర్డ్ స్టేట్ తోటి కంపేర్ చేసుకుంది అనమాట. ఎలా కంపేర్ చేసుకుంది? స్టేట్ ఫైల్ని యూస్ చేసి కంపేర్ చేసుకుంది. అక్కడ తనకు తెలిసింది ఏంటి? 0 రీసోర్సెస్ టు యాడ్, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అవి. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అట్లీస్ట్ దీన్నన్నా ఒక నోట్ ప్యాడ్లో ఎక్కడన్నా సేవ్ చేసుకోవడం మంచిది మనం. ఎందుకంటే ప్రతి దానికి సంబంధించి ఐడి ఉంది ఇక్కడ, రీసోర్స్ ఐడి అనేది ఒకటి ఉంది. ఈ ఐడీస్ అనేవి మనకి ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఒకవేళ మనం ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయకపోయినా దాన్ని ఎలా తెచ్చుకోవాలనేది కూడా చెప్తాను నేను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ గో అహెడ్ అండ్ డూ వన్ థింగ్. లెట్ us రిమూవ్ దీస్ 2 ఫైల్స్. అలాగే ఈ ఫైల్ని కూడా తీసేస్తున్నాను నేను. 3 ఫైల్స్ని డిలీట్ చేస్తాను. స్టేట్ ఫైల్ లేదు అండ్ ఒరిజినల్ కాన్ఫిగరేషన్కి వచ్చేసాం మనం. సో నౌ ఇఫ్ ఐ డూ దాట్, ప్లాన్ చేసి చూద్దాం ఏం చెప్తుంది మనకి అనేది. టెరాఫామ్ ప్లాన్ అంటే సిమ్యులేషనే కదా. సో యాజ్ వి డిలీటెడ్ ద స్టేట్ ఫైల్, టెరాఫామ్కి ఇప్పుడు తెలీదు కరెంట్ స్టేట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అనేది. కాబట్టి ఇట్ విల్ యాక్చువల్లీ త్రో అన్ ఎర్రర్. ఇది ఏమంటుందంటే ఇనీషియలైజేషన్ మళ్ళీ చేయండి అంటుంది, ఎందుకంటే మనం ఫైల్స్ డిలీట్ చేసాం కాబట్టి. సో టెరాఫామ్ ఇనిట్, ఆ తర్వాత మనం ప్లాన్ చేద్దాం. సో ఇప్పుడు ఏమంటుంది? మళ్ళీ యాక్చువల్గా రీసోర్సెస్ ఏవి డిలీట్ కాలేదు. మనం ఇంతకుముందు చేసిన డిప్లాయ్మెంట్లో ఉన్నటువంటి రీసోర్సెస్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. కానీ టెరాఫామ్కి ఇవి ఉన్నాయని తెలియట్లేదు. ఎందుకోసం అంటే
మనం ఆ పర్టికులర్ ఫైల్ని డిలీట్ చేసేసాం కాబట్టి మళ్ళీ ఏమంటుంది 8 to యాడ్ అంటుంది. అంటే ఫ్రెష్ డిప్లాయ్మెంట్ లాగా ట్రీట్ చేస్తుంది. ఇఫ్ ఐ అప్లై వాట్ హ్యాపెన్స్? ఆల్రెడీ ఆ రీసోర్స్ ఎగ్జిస్టింగ్ అని చెప్పేస్తుంది అనమాట మనకి అప్లై చేయడానికి ట్రై చేస్తే. కానీ టెరఫామ్కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పుడు. హౌ ఆర్ వీ గోయింగ్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ, రైట్? స్టేట్ ఫైల్ అనేది మిస్ అయితే, స్టేట్ ఫైల్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మనకు అర్థమైంది కదా. అది కనుక మిస్ అయితే ఎలా మనం దాన్ని చేస్తాం, ఎలా మనం ఓవర్కమ్ చేస్తాం దాన్ని అంటే లెట్స్ సీ దాట్. సో ఎస్ అంటున్నానా టెరఫామ్ అప్లైకి, ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్ ఫర్ అస్. ఆల్రెడీ ఆ రీసోర్స్ ఎగ్జిస్టింగ్ ఉంది, నేను ఏం చేయలేను అంటుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉన్నాయి అవన్నీ, ఆల్రెడీ ఎగ్జిస్ట్. నౌ హౌ ఆర్ వీ గోయింగ్ టు ఫిక్స్ దిస్ ఇష్యూ, హౌ ఆర్ వీ గోయింగ్ టు బ్రింగ్ అవర్ స్టేట్ ఫైల్ బ్యాక్ అంటే ఈ స్టేట్ ఫైల్ని వెనక్కి తెచ్చుకోవడానికి మనకి 3 ఐ థింక్ 3 or 4 వేస్ ఉంటాయి. ఫస్ట్ అయితే మన main.tf కాన్ఫిగరేషన్ ఫైల్ని ఓపెన్ చేసి, సారీ ఇన్ ద విజువల్ స్టూడియో కోడ్, ఈ ఫైల్లో ఏ రీసోర్సెస్ని అయితే మనం క్రియేట్ చేసామో ఆ రీసోర్స్ లిస్ట్ తీసుకోవాలి ఫస్ట్. సో లెట్స్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఇది ఒకటి .rg అన్నాను, ఎందుకంటే అది రీసోర్స్ మనకు అక్కడ. తర్వాత azure సబ్నెట్, ఇది ఒక రీసోర్స్. సబ్నెట్ పేరేంటి? సబ్నెట్ 1. అండ్ దెన్ azure నెట్వర్క్. ఇట్లా మనం అన్ని రీసోర్సెస్కి సంబంధించినటువంటి ఈ నేమ్స్ని తీసుకోవాలి, రీసోర్స్ నేమ్స్ని. అండ్ బిఫోర్ దీస్ నేమ్స్ వీ నీడ్ టు యూజ్ టెరఫార్మ్ ఇంపోర్ట్ కమాండ్ అనమాట. ఇది ఒక్కటే సరిపోతుందా? టెరఫార్మ్ ఇంపోర్ట్ కమాండ్ అని ఇచ్చి రీసోర్స్ నేమ్ ఇస్తే సరిపోతుందా అంటే సరిపోదు. వాట్ వీ నీడ్ టు డూ, రీసోర్స్ గ్రూప్కి వెళ్ళాలి అజ్యూర్లో, అక్కడ ప్రాపర్టీస్కి వెళ్ళాలి, అక్కడ రీసోర్స్ ఐడి అని ఉంటుంది, ఇది తీసుకోవాలి. తర్వాత అలాగే ఇఫ్ యూ గో టు ద సబ్నెట్ ఆర్ వీనెట్ ఆర్ సబ్నెట్ వాట్ ఎవర్, సబ్నెట్కి మనకి రీసోర్స్ ఐడి కనిపించదు ఇక్కడ, వీనెట్కి మాత్రమే కనిపిస్తుంది. మరి సబ్నెట్కి రీసోర్స్ ఐడి ఎలా తెచ్చుకుంటాం? సో వీనెట్కి ఇద్దాం ఫస్ట్. సో దిస్ ఈస్ వాట్ వీనెట్స్ ఐడి ఈస్, రీసోర్స్ ఐడి. సబ్నెట్కి ఎలా ఉంటుందంటే యూజువల్గా ఇదే ఉంటుంది, బికాస్ దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ద వీనెట్ కాబట్టి. సో మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ /subnets అని చెప్పి, సబ్నెట్ 1 అనేది పేరు కాబట్టి సబ్నెట్ 1 అని చెప్పి నేమ్ ఇచ్చేస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ మనకి తెలియట్లేదు, క్లారిటీ లేదు అంటే కనుక మనం ఏం చేయాలంటే let us go ahead and search with this particular resource in the Google. అప్పుడు టెరఫార్మ్ డాక్యుమెంటేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టెరఫార్మ్ డాక్యుమెంటేషన్లో మనకి దాన్ని ఎలా వాడుకోవాలి అనే రెఫరెన్స్తో పాటు లాస్ట్లో ప్రతి రీసోర్స్కి కూడా ఇంపోర్ట్ అనే ఒక బ్లాక్ ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ అజూర్కి. ఓకే, సో ఇలా మనం స్ట్రింగ్ ఫామ్ చేయాలి. ఇది కమాండ్ టెరఫార్మ్ ఇంపోర్ట్. అండ్ మనం రీస్టోర్ చేయాలనుకుంటుంది azure_subnet, సబ్నెట్ నేమ్, తర్వాత సబ్స్క్రిప్షన్ ప్రాపర్టీ రీసోర్స్ ఐడి ఇట్లా ఇవ్వాలి. సో వర్చువల్ నెట్వర్క్ వరకు మన దగ్గర ఆల్రెడీ ఉంది మై వీనెట్ అని చెప్పి. తర్వాత యాడ్ చేయాల్సిన ఆ చిన్న 2 వర్డ్స్ ఏంటంటే సబ్నెట్/సబ్నెట్ నేమ్ అంతే. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఫామ్ చేసాం ఇవి. ఇలా మీరు వీనెట్కి తెచ్చుకోవచ్చు, ఆర్ వాట్ ఎవర్ ద రీసోర్స్ దట్ యుర్ లుకింగ్ ఫర్, ప్రతి దానికి కూడా ఇంపోర్ట్ అనేటటువంటి ఒక కమాండ్ ఉంటుంది అనమాట. ఇది నాట్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ అజ్యూర్, ఏడబ్ల్యూఎస్కి సేమ్ సినారియో. ఆ రీసోర్సెస్ క్రియేట్ చేసినప్పుడు, ఆ రీసోర్స్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ అనేటటువంటి కమాండ్ ఉంటుంది. రీసోర్స్ ఐడి ఎలా ఫామ్ చేయాలనే ఎగ్జాంపుల్ ఉంటుంది అనమాట. దాన్ని బేస్ చేసుకుని మనం ఏవైతే రీసోర్సెస్ అజ్యూర్లో ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉన్నాయో ఇంతకుముందు టెరాఫామ్తో మనం క్రియేట్ చేసినప్పుడు, ఆ రీసోర్సెస్కి సంబంధించినటువంటి అన్ని రీసోర్స్ ఐడీస్ని తెచ్చుకోవాలి. తెచ్చుకుని వాటిని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో హౌ డు వీ డూ దాట్ అంటే, నేను ఆ కమాండ్స్ అన్ని ఫామ్ చేసి పెట్టాను ఇక్కడ. సో సీక్వెన్షియల్గా ఒక్కొక్క కమాండ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. టెరఫార్మ్ ఇంపోర్ట్ అజూర్ ఆర్ఎం రీసోర్స్ గ్రూప్ సబ్స్క్రిప్షన్స్ సో అండ్ సో సబ్స్క్రిప్షన్ రీసోర్స్ గ్రూప్ నేమ్ ఇది. వాట్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్, ఏమవుతుంది? సో కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు
స్టేట్ ఫైల్ లేదు కాబట్టి కొత్తగా ఒక స్టేట్ ఫైల్ క్రియేట్ అవుతుంది మనకి. స్టేట్ ఫైల్ క్రియేట్ అయ్యి ఆ స్టేట్ ఫైల్ లోపలికి ఈ రీసోర్స్ గ్రూప్కి సంబంధించినటువంటి కరెంట్ కాన్ఫిగరేషన్ ఇంపోర్ట్ అవుతుంది అనమాట. లెట్స్ సీ వాట్ ఇట్ సేస్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్. అది ఏం చెప్తుందో చూద్దాం. తర్వాత మనం దాన్ని కనుక మనం ఓపెన్ చేసి చూస్తే అప్పుడు మనం ఆల్రెడీ డిప్లాయ్ చేసిన రీసోర్స్ గ్రూప్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రిపేర్డ్ ఫర్ ఇంపోర్ట్, రిఫ్రెషింగ్ స్టేట్, import successful, resources that were imported are shown above. These resources are in now Terraform State file and will henceforth managed by Terraform. Similarly, మనం అన్ని ఫైల్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని తెచ్చుకోవాలి. సో ఇప్పుడు Terraform State ఫైల్ ఓపెన్ చేసి చూస్తే ఇందులో మనకి రీసోర్స్ గ్రూప్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయి ఉంటుంది అనమాట, బికాజ్ వీ ఇంపోర్టెడ్ ఇట్. అలా మనం ఏ రీసోర్సెస్ అయితే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఆ కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తే ప్రతి రిసోర్స్కి సంబంధించినటువంటి ఇది ఉంది కదా, అది ఆటోమేటికలీ ఆ కాన్ఫిగరేషన్ అంతా ఆటోమేటికలీ మన టెరాఫామ్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ పాస్ ద వీడియో అగైన్, ఇంపోర్ట్ ఆల్ ద రిసోర్సెస్ అండ్ రెజ్యూమ్ ద వీడియో ఆఫ్టర్ ద ఇంపోర్ట్ ఇస్ కంప్లీటెడ్. తర్వాత మనం టెరాఫామ్ ప్లాన్ కానీ అప్లై కానీ చేసి చూద్దాం. ఈ స్టేట్ ఫైల్ లేనప్పుడు మనం అప్లై చేయడానికి ట్రై చేస్తే 8 రీసోర్సెస్ యాడ్ చేయాలని చెప్పింది. ఇప్పుడు ఈ స్టేట్ ఫైల్ని మనం రీస్టోర్ చేసుకుంటున్నాం. రీస్టోర్ చేసుకున్న తర్వాత అప్లై చేస్తే ఏం చెప్తుందో చూద్దాం. సో ఐఎమ్ గోయింగ్ టు పాస్ మై వీడియో. మీన్ వైల్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ to my channel, please go ahead and do it now. Also click on the bell icon to receive the notifications. Please share with your friends and circle. So help grow my channel because I'm putting a lot of efforts into this. Help me growing my channel. So I'll come back once all the resources are imported. I'm back again. So ఈ టైంలో నేను అన్ని రిసోర్సెస్ని ఇంపోర్ట్ చేశాను. ఇఫ్ యూ లుక్ ఎట్ ద కమాండ్స్ దట్ ఐ ఇష్యూడ్, రీసోర్స్ గ్రూప్కి సంబంధించిన ఇంపోర్ట్ కమాండ్ నిక్ కార్డ్, తర్వాత ఎన్ఎస్జి, ఆ తర్వాత ఎన్ఎస్జి రూల్, తర్వాత సబ్నెట్ అండ్ వీనెట్, విఎం. ఓవరాల్గా అన్ని రీసోర్సెస్ని కూడా ఇంపోర్ట్ చేశాను నేను. సో రీస్టోరింగ్ స్టేట్ ఫైల్, if the state file is deleted or corrupted, we can restore it using the Terraform import command. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతారు. సో Terraform import and Terraform resource name, resource ID. ఒకవేళ AWS అయితే AWS resource ID ఇవ్వాలి. ఇక్కడ Azure కాబట్టి Azure resource ID ఇచ్చాం. This is the example. So now if you look at your state file, ఒకవేళ స్టేట్ ఫైల్ మనం చూస్తే మళ్ళీ 14 KBకి వచ్చేసింది యాజ్ ఇట్ ఈస్గా. అండ్ లాస్ట్ మోడిఫైడ్ ఇస్ 10:22, 1 minute ago. So if you open this, you can see all the configuration is intact again. Terraform ని అప్లై చేసిన తర్వాత క్రియేట్ అయినటువంటి ఆ స్టేట్ ఫైల్ని డిలీట్ చేసేసాను నేను ఇంటెన్షనల్లీ, అంటే యాక్సిడెంటల్ డిలీషన్ జరిగినట్టు సిమ్యులేట్ చేశాను. తర్వాత ఐ రీస్టోర్డ్ ఆల్ ద కాన్ఫిగరేషన్ యూజింగ్ ద Terraform import command. ఇప్పుడు మళ్ళీ నా స్టేట్ ఫైల్ నాకు వచ్చేసింది బ్యాక్కి. నౌ ఇఫ్ ఐ డూ ద అప్లై కమాండ్, ఆర్ ప్లాన్ ఈజ్ ఎనఫ్, అప్లై కూడా అక్కర్లేదు మనకి. Terraform ప్లాన్ కమాండ్ చేస్తే మన దగ్గర ఆల్రెడీ స్టేట్ ఫైల్ రీస్టోర్ అయిపోయింది కాబట్టి అవుట్పుట్ ఏం చెప్తుందో చూద్దాం. ఈజ్ ఇట్ గోయింగ్ టు టెల్ us that it's going to deploy 8 resources or 0? we get to know. మళ్ళీ ప్లాన్ అప్లై చేస్తే అది మళ్ళీ నేను 8 రిసోర్సెస్ యాడ్ చేయాలని చెప్తుందా, లేకపోతే 0 రిసోర్సెస్ యాడ్ అని చెప్తుందా అని చెప్పి మనకి ఇప్పుడు తెలుస్తుంది. సో రిఫ్రెషింగ్ ద స్టేట్ అండ్ ఏమంది, ఒకే ఒక రీసోర్స్ యాడ్ చేయాలి అంటుంది. సో అదేంటి అంటే అజూర్ నెట్వర్క్ గ్రూప్ అసోక్, ఎన్ఎస్జి సబ్నెట్ అసోక్. సో మేబీ దీనికి సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ నేను తెచ్చుకోలేదు. సో లెట్ మీ డూ దట్ యాజ్ వెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇది ఒక రీసోర్స్ టెరాఫామ్ది. సో దీనికి ఇంపోర్ట్ కమాండ్ ఏముందో చూసి ఆ ఇంపోర్ట్ కమాండ్ని బట్టి మీ ముందే నేను ఇది ఫామ్ చేస్తాను. సో ఇక్కడ వరకు ఓకే. సెక్యూరిటీ గ్రూప్ అసోసియేషన్ అండ్ మనకి సంబంధించినటువంటి సెక్యూరిటీ గ్రూప్ ఏంటి, ఇది NSG_ సబ్నెట్ అసోక్ మనం రీసోర్స్ నేమ్ ఇచ్చింది. సో దట్ ఈస్ ఫైన్. అండ్ తర్వాత
మన సబ్స్క్రిప్షన్ ఐడి ఎక్కడి వరకు తీసుకోమంటున్నాడు, వర్చువల్ నెట్వర్క్ వరకు తీసుకోవచ్చు, సబ్నెట్స్ వరకు తీసుకోవచ్చు. సో ఈ స్ట్రింగ్ తీసేసుకుంటే సరిపోతుంది, ఇది సబ్నెట్తే కాబట్టి. లెట్స్ టేక్ దిస్ వన్ అండ్ మన సబ్నెట్ ఇది. సో అంటే ఇది ఎన్ఎస్జిని ఏ సబ్నెట్కి అసోసియేట్ చేయాలనేది అనమాట. సో ఇక్కడ మనం ఫామ్ చేసుకుని ఆ స్ట్రింగ్ని వి జస్ట్ గోయింగ్ టు ఇంపోర్ట్ ఇట్ అగైన్. అది కూడా ఇంపోర్ట్ అయిపోతే నెక్స్ట్ టైం ప్లాన్ చేసినప్పుడు ఆ వన్ రిసోర్స్ కూడా అవసరం లేదని చెప్పేస్తుంది. దిస్ ఈస్ హౌ వీ డూ ఇట్ అనమాట. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది మనకి రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు. ఇన్ కేస్ ఇఫ్ వీ లాస్ట్ ద స్టేట్ ఫైల్, హౌ ఆర్ వీ గోయింగ్ టు రీస్టోర్ ఇట్ అంటే ఇదే ప్రాసెస్. దీన్ని కూడా అవాయిడ్ చేయడానికి మనకి రిమోట్ స్టేట్ ఫైల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, దట్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. రైట్, సో ఇది కూడా ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్లాన్ చేస్తే అన్ని రీసోర్సెస్ ఉన్నట్టే మన దగ్గర. సో 0 to యాడ్ అనాలి. ఇప్పుడు స్టేట్ రిఫ్రెష్ అయిపోయింది అండ్ నో చేంజెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ అప్ టు డేట్. టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ డిలీట్ అయితే దాన్ని రీస్టోర్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి మనం కంటిన్యూ అవ్వడానికి ఇలా మనం చేస్తాం అనమాట. సో టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద ఫంక్షనాలిటీ. ఇఫ్ వి లూజ్ ఇట్, ఇట్స్ గోయింగ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దాంతోపాటు ఇంకొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఒక టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ని మల్టిపుల్ యూజర్స్కి ఎలా షేర్ చేయాలి, దాన్ని వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటారు అనేది రిమోట్ స్టేట్లో మనం చూస్తాం. సో నెక్స్ట్ వీడియోలో నేను రిమోట్ స్టేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటిల్ దెన్, take care and please do subscribe and share with your friends so that it will help grow my channel. Thanks again and enjoy Terraform.